పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి నడుం బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన, కక్షపూరిత పాలన, విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పట్టాలు కూడా పేదవాడు సాధారణంగా ఇంటి పట్టాని ఒక వ్యక్తి చింపడం అనేది అది చాలా అరుదైనటువంటి విషయం. అయినా కూడా పేదవాడు ఇవాళ ఆ పట్టా నాకు ఏమాత్రం 4 గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదు అని దాన్ని ఏ విధంగా చించివేస్తున్నాడో మనం మీడియాలో కూడా చూసినటువంటి నేపథ్యం. శుద్ధమైనటువంటి త్రాగునీరు పేద ప్రజలకు అందించమని చెప్పి వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఏ పేదవాడింటికి కూడా సరి అయినటువంటి కుళాయి కనెక్షన్ ఇవ్వనటువంటి నేపథ్యం. మరి రైతాంగం ఏ విధంగా నైరాశ్యంలో కూరుకుపోయిందో మనందరికీ తెలుసు. ఈ మధ్యన వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ ఏదైతే ఉందో మరి ముఖ్యమంత్రి గారు బ్యారికేడ్లు కట్టుకుని గట్టు మీద నిలబడి అవతల రైతు పొలాల్ని చూసారేమో కానీ లేదా పైన హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే చేశారేమో కానీ మరి ప్యాంట్ మడత నలుగుతుందని మరి వేసుకున్నటువంటి పాదరక్షలకి బురదవుతి అని ఆలోచించారో ఏమో కానీ ఎక్కడా కూడా పొలంలోకి దిగి రైతులతోటి మాట్లాడినటువంటి సందర్భం లేదు. సరైనటువంటి కాంపెన్సేషన్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ ఉంటుందో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినటువంటి సందర్భంలో దాన్ని కూడా సరిగ్గా ఇవ్వనటువంటి నేపథ్యం. రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఏమని చెప్పింది, మీరు ప్రీమియం ఏమే కడతామని చెప్పి వారు చెప్పారు ఫసల్ బీమా యోజన కింద. కానీ ఆ రైతులకి ప్రీమియం కట్టనటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదు కాబట్టి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో అది కూడా రానటువంటి నేపథ్యం. కనుక ఏ రంగం వారికి కూడా మరి సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం ప్రజలకు కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అనేటువంటి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ బీసీ బిడ్డల్ని ఏ విధంగా కాల్చి దహనం చేస్తున్నా కూడా బాపట్లలో కళ్ళప్పగిచ్చి చూస్తూ మిగిలిపోయారు మనందరికీ తెలుసు. ఒక ఎస్సీ మహిళ కూతవేటు దూరంలో తాడేపల్లి ప్యాలెస్కి కూతవేటు దూరంలో అత్యాచారం చేసి చంపేస్తే కూడా ఘోరాతి ఘోరంగా దాని మీద కూడా ఎటువంటి చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి అనంతబాబు గారు ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి బాడీ డోర్ డెలివరీ చేస్తే కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి గారు మరి సభలు నిర్వహిస్తూ ఉంటారు. కనుక ఏ వర్గం వారికి కావచ్చు, సమాజంలో ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, ఎవరూ కూడా ఇవాళ సంతృప్తిగా సంతోషంగా లేరు అనేటువంటి విషయం మనకు తెలుసు. ఇవాళ పెట్టుబడులు వచ్చేటువంటి దాఖలాలు లేవు. దానివల్ల మన బిడ్డలకి రావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనుక ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాలన్నింటినీ సమీక్షించుకుని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గద్దె దించాలి అనేటువంటి పట్టుదలలో ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ. ఓట్లతో నిమిత్తం లేకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని, ప్రతి రాష్ట్రానికి కూడా అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించాలి అని చెప్పి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం.